హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనం ఎస్ఆర్ఎం సిరీస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మనము 60% నుంచి 80% లోపు ఉన్నటువంటి విద్యార్థులకి ఈ వీడియో ఉపయోగం. ఎస్ఆర్ఎం మోడీనగర్, ఎస్ఆర్ఎం ఎన్సిఆర్ ఢిల్లీ క్యాంపస్ ఏదైతే ఉందో దీంట్లో ఒక 3 కోర్సులు నేను చెప్తాను. సిఎస్సి డేటా సైన్స్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి క్లౌడ్ కంప్యూటింగ్. ఈ 3 కోర్సులకి ఈ పిల్లలకి బరాబర్ ఫిట్. ఎందుకంటే 60% వచ్చినటువంటి వాళ్ళు మీరు ఏఎంఎల్ చేసి సాధించేది ఏం లేదు. ఆడ ఆల్రెడీ 95, 98, 99% వాళ్ళందరూ ఈసారి అదే తీసుకుంటున్నారు. మీకు ఆ సైబర్ సెక్యూరిటీనో, డేటా సైన్స్నో, క్లౌడ్ కంప్యూటింగ్ తీసుకుంటే ఏదో ఒక దాంట్లో అక్కడ ఒక 1000 కంపెనీలో 800 కంపెనీస్ వస్తాయి కాబట్టి ఏదో ఒక దాంట్లో మీరు కూడా ఇరుక్కోవచ్చు. రెండోది, మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్లో ఎస్ఆర్ఎం మోడీనగర్లో పర్సంటేజ్ బేస్ మీద డిస్కౌంట్ అనేది ఏమి ఉండదు. కాబట్టి మీరు ఒక 2 లక్షలు కాలేజ్ ఫీజు, ఒక 70,000 హాస్టల్ ఫీజు, అంటే మొత్తం ఒక 11 లక్షల రూపాయల్లో మీరు కంఫర్టబుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎస్ఆర్ఎం బ్రాండ్ దొరుకుతుంది, సిఎస్సి బ్రాంచ్ దొరుకుతుంది. ఓకే, ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్ మెయిన్ క్యాంపస్ సర్టిఫికేట్ వస్తుంది. నార్త్ ఇండియాలో ఉంటారు కాబట్టి మనంతా బాగా చదవరు కాబట్టి కంపారిటివ్గా మీకు మెరిటోరియస్ స్టూడెంట్స్ పెద్ద కాంపిటీషన్ ఏ ఉండదు. పర్సంటేజ్ కూడా కంఫర్టబుల్గా మీకు ఒక ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో దెబ్బైపోయారు, 60 నుంచి 80 లోపలే వచ్చింది. ఇక్కడ ఏంటంటే కొంచెం నార్త్లో కంపారిటివ్గా మనకన్నా కొంచెం పర్సంటేజ్ ఎక్కువే వస్తాయి. బీటెక్లో, ఇంటర్లో రావు. బీటెక్లో కంపారిటివ్గా మన సౌత్తో పోల్చుకుంటే నార్త్ ఇండియన్ పర్సంటేజ్ అనేది కొంత ఎక్కువ ఉంటుంది. ఆటోమేటిక్గా ఒక 8 పాయింట్స్ అంటే 80 to 90% మీరు ఆడతా పాడతా కూడా మీరు పర్సంటేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ బేస్ని బట్టే కదా మనకి పర్సంటేజ్లు అనేవి వస్తాయి. మిగిలిన కాంపిటేటర్స్ని బట్టి అక్కడ క్వశ్చన్ పేపర్స్ అనేవి కూడా వస్తాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు 60 to 80% గానే ఉన్నట్లయితే మీరు ఎస్ఆర్ఎం మోడీనగర్ క్యాంపస్లో తీసుకోండి. హ్యాపీగా ఎస్ఆర్ఎం చెన్నై యొక్క సర్టిఫికేట్ పట్టుకోండి. మొత్తం కలిపి కూడా 11 లక్షలతో హాస్టల్తో కలిపి ప్యాకప్. డొనేషన్ల బాధ లేదు, కంఫర్టబుల్గా లాంగ్వేజ్ వస్తుంది. ఢిల్లీలో బతికితే మనము ఈజీగా ఎక్కడైనా బతికేయచ్చు. నాలెడ్జ్ అనేది వస్తుంది, మీరు బయట సమాజాన్ని ఎక్స్పోజర్ అవుతారు. ఎక్స్ట్రీమ్లీ గజియాబాద్లో లేకపోతే ఈ మోడీనగర్లో ఏంటంటే ఇంకొక స్పెషాలిటీ, మీకు కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్. ఢిల్లీలో అప్పుడప్పుడు కొంత ఎక్స్ట్రీమ్ చలి, కొంత ఎక్స్ట్రీమ్ ఎండ కూడా ఉంటుంది. కానీ ఈ ఎస్ఆర్ఎం మోడీనగర్ కాలేజీకి ఎదురుగానే ఒక నది ప్రవహిస్తూ ఉందన్నమాట. ఇది ఈ టెంపరేచర్ని చాలా మీకు స్టేబుల్గా పెడుతుంది. అంటే మరి ఎక్స్ట్రీమ్ చలి కానీ ఎక్స్ట్రీమ్ ఎండ కానీ ఇక్కడ ఉండదు. అంటే చెమటలు అట్టాడు పందేరాలు ఏమి కూడా ఈ పర్టికులర్ క్యాంపస్లో. ఎందుకంటే ఇది క్యాంపస్ గేట్ అయితే కరెక్ట్గా దానికి ఎదురుగానే ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. అంటే ఇది 4 lane రోడ్డు ఉంటుంది. 4 lane రోడ్డు తర్వాత ఒక 10 ఏళ్ళ తర్వాత నది అనేది మీకు అక్కడ ప్రవహిస్తూ ఉందన్నమాట. సో ఇదండి, మీరు చిన్న చితక కాలేజీలకు పోయి బాధపడద్దు. నేను మొన్న లాస్ట్ వీడియోలో కూడా చేసిన ఎస్ఆర్ఎం మోడీనగర్ నీకు ఎక్స్ట్రీమ్లీ గుడ్ ల్యాబ్స్, మస్తు లోపల క్యాంపస్ హాస్టల్లో ఉన్నా కానీ ₹1,00,000 ఫీజు. బయట 70,000 పెట్టుకుంటే మన తెలుగు హాస్టల్ ఉంది, ఆడ కూడా ఉండొచ్చు. ఒకసారి మీరు క్యాంపస్ విజిట్కి రండి. తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళందరూ మాకు తక్కువ పర్సంటేజ్ ఉంది, మాకు ఎవడో సీట్ ఇవ్వడు, ఏదో కాలేజ్ చేద్దామని భయపడాల్సిన అవసరం లేదు. నీకు 60% ఉంటే కంఫర్టబుల్గా నేను సీట్ ఇప్పిస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.